నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. వామ్మో, చిన్న మధ్యతరగతి కుటుంబాల్లో ఒకరిద్దరు పిల్లల్ని కనడమే చాలాసార్లు ఆలోచిస్తారు. అలాంటిది 50 ఏళ్ల వయస్సులో 17వ బిడ్డకు ఓ మహిళ జన్మనిచ్చిందంటే మీరు నమ్ముతారా? అవును, ఒక తల్లి 17వ బిడ్డకు జన్మనిచ్చింది. ఎక్కడో తెలుసా? రాజస్థాన్లో ఉదయ్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. లీలావాస్ గ్రామానికి చెందిన కవారారాం భార్య అయిన 55 ఏళ్ల రేఖ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 17వ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. కాగా రామ్, రేఖా దంపతులు ఇప్పటి వరకు 17 మంది పిల్లల్ని కన్నారు. అయితే 4 మగ, 1 ఆడబిడ్డ పుట్టిన వెంటనే చనిపోయారు. ప్రస్తుతం ఈ దంపతులకు 12 మంది పిల్లలు ఉన్నారు. 7 కుమారులు, 5 కుమార్తెలు. 11 మందికి పెళ్లిళ్లు కావడంతో పాటు ఒక్కొక్కరికి 2 నుంచి 3 పిల్లలు ఉన్నారు. దీంతో 17వ బిడ్డకు రేఖ జన్మనివ్వక ముందే ఆమెకు మనవరాళ్లు, మనవళ్లు కూడా ఉన్నారు. మరోవైపు కవారా, రేఖా కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. కవారా స్క్రాప్ డీలర్గా పనిచేస్తున్నాడు. తన పిల్లల వివాహాల కోసం వడ్డీకి అప్పు తెచ్చినట్లు అతడు తెలిపాడు. తన పిల్లల్లో ఎవ్వరూ కూడా స్కూల్కి వెళ్లి చదువుకోలేదని చెప్పాడు. కాగా రేఖ తొలుత 4వ కాన్పు అని చెప్పిందని ప్రసవాన్ని పర్యవేక్షించిన డాక్టర్ తెలిపారు. అయితే ఆమె ఇప్పటికే 16 మంది పిల్లలకు జన్మనిచ్చినట్లు తెలుసుకొని షాక్ అయినట్లు చెప్పారు. చాలా ప్రసవాల కారణంగా రేఖ గర్భాశయం బలహీనపడిందని అన్నారు. అధిక రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉన్నప్పటికీ అదృష్టవశాత్తు కాన్పు బాగానే జరిగిందని డాక్టర్ వివరించారు.